విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇంకోటి కూడా ఒక రీసెర్చ్లో సార్ సక్సెస్ అనే ఒక పదం ఉంది. ఓకే. అది ఎంత కన్ఫ్యూజింగ్ పదం అయింది ఏంటంటే ఇప్పుడు ఈ రోజున సక్సెస్ అంటే ఏంటి సార్? సక్సెస్ అంటే డబ్బు ఉండటమా, లేకపోతే మంచి పవర్ ఉండటమా, లేకపోతే మంచి ఫేమ్ ఉండటమా, లేకపోతే రికగ్నైజేషన్ రివార్డ్స్ ఉండటమా, లేకపోతే ఇవన్నీ ఉండటమా? ఏంటి సక్సెస్ అంటే? సక్సెస్ అంటే ఒక్కటి ఉండటం, అన్నీ ఉండటమా? అయితే యుఎస్ఏలో ఒక మంచి వెరీ ఫేమస్ ఆథరు అతను అంటాడు సార్ ఆ బుక్లో, షాక్, వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ కోల్పోవడమే సక్సెస్ అంట. ఇంట్రెస్ట్ లేకపోవడం. అసలు ఈ డబ్బు మీద, పవర్ మీద, ఫేమ్ మీద, రివార్డ్స్, రికగ్నిషన్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడమే సక్సెస్ అంట. ఎలా సార్? అదేంటి సార్ అంటే అతను చెప్తాడు ఏంటంటే, ఫైండ్ ఏ వర్క్ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి. మీకు తెలుసో తెలియదు, మన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు 3 సార్లు తిరుగుతుంటాం. ఎన్ని 3 సార్లు తిరుగుతుంటే త్రికరణ శుద్ధి 3 సార్లు, మనస వాచ కర్మణ. అంటే నీ థాట్, నీ టాక్, నీ యాక్షన్, ఈ 3 సేమ్గా ఉంటే అల్టిమేట్ రిజల్ట్స్. కానీ ఆ పనిలో ఉండాలి. అది ఎవరైతే ఆ పనిలో ఈ మనసా వాచ కర్మణ చేస్తారో అతను ఈజ్ కాల్డ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ అంట. అంటే మిగిలినవన్నీ చెప్పాను చూసారా, అవన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయంట. అవన్నీ ఉండటం వల్ల ఇవి రాదు. డబ్బు ఉండటం వల్ల సక్సెస్ అని అనుకుంటాం మనం, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ సక్సెస్. బట్ కానీ ఇంటర్నల్ సక్సెస్ అనేది అంటే దాన్ని సాటిస్ఫాక్షన్ కూడా అంటారు. సో మా ఫ్రెండ్ ఒక అతను మొన్న అడిగినప్పుడు, బాస్ ఆర్ యూ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ సాటిస్ఫైడ్ పర్సన్ అంటే, ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ సాటిస్ఫైడ్ పర్సన్ అంటే, అదేంటి సార్ అంటే, అవును సార్ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎక్స్టర్నల్గా టు షో టు ద సొసైటీ, నీకు ఇల్లు ఉందా, కారు ఉందా, ఏం చొక్కా వేసుకున్నావు, ప్యాంట్ వేసుకున్నావు, వాచ్ అంతా, మొబైల్ అంతా, గోల్డ్ ఎంత ఉంది, ఎక్కడ తిరుగుతుంది, ఇది సొసైటీకి కనపడేది. కానీ నీ సాటిస్ఫాక్షన్ ఎవరో తెలుసు? ప్రపంచంలో ఎవరో తెలుసు? నా లోపల నీ అంతరాత్మకి. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెంత పీస్ఫుల్గా ఉన్నావు, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ తల్లిదండ్రులకి, నీ ఫ్రెండ్స్కి, ఇంత కొంతమందికి తెలుసు నువ్వెంత సాటిస్ఫాక్షన్గా ఉన్నావు అని చెప్పి. అది కూడా కొంతమంది అది కూడా చెప్పరు వాళ్ళకి, ఎందుకంటే మళ్ళీ భార్య బాధపడింది, భర్త బాధపడతాడు, పిల్లలకి బాధపడతాడని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది అయ్యో బాధపడతాడని చెప్పేసి వాళ్ళ బాధను కూడా చెప్పరు, వాళ్ళతోనే ఉంటుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ లోపల ఉంటుంది. సో మనకి సక్సెస్ఫుల్ లైఫ్ ఎందుకు, సాటిస్ఫాక్షన్ లైఫ్ ఎందుకు, ఎందుకు మనకి సక్సెస్ఫుల్ సాటిస్ఫైడ్ లైఫ్ ఎందుకు కాకూడదు? ఎందుకు కాదు? ఎందుకు మనకి చాలామంది యూ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్, యూ హ్యావ్ ఏ సాటిస్ఫైడ్ లైఫ్ అంటారు. నేను అంటాను, వై కాంట్ వీ హ్యావ్ ఏ బోత్ సక్సెస్ఫుల్ సాటిస్ఫైడ్ లైఫ్? కావచ్చు. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, మనకి ఎక్కడో చాలా ఫేమస్ పొలిటీషియన్ ఒక దగ్గర, ఐ థింక్ నరేంద్ర మోడీ గారు ఎక్కడో మన పార్లమెంట్లో ఒక దగ్గర చెప్పారు, ఒక గ్లాసులో సార్ హాఫ్ వాటర్ ఫుల్ ఉంటుంది, హాఫ్ ఎంటీ ఉంటుంది. అయితే ఇన్నాళ్ళు ఒక సైకాలజీ ప్రకారం దాన్ని ఏం చెప్తారంటే, ఒక పర్సన్ అడుగుతారు సైకాలజీలో టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ చేస్తున్నప్పుడు, ఏంటి సార్ అంటే, ఎవరైతే హాఫ్ ఎంటీ అని చెప్తారో హీజ్ ఏ నెగిటివ్ పర్సన్ అని, హాఫ్ ఫుల్ అని చెప్తారో ఈజ్ పాజిటివ్ పర్సన్ అని చెప్పేసి. నాకు పార్లమెంట్లో ఎక్కడో సార్ మీటింగ్ నాకు షాక్ అయిపోయారు, లేటరల్ థింకింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. హీ సెడ్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్, హాఫ్ ఫుల్ ఆఫ్ ఎయిర్ అన్నాడు సార్. అంటే హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్, హాఫ్ ఫుల్ ఆఫ్ ఎయిర్ అంట. అంటే అక్కడ అంటే చూసారంటే దట్ ఈజ్ సో వెరీ ఇంట్రెస్టింగ్. సో అలా మనము దాన్ని ఏమంటారు, నేనేమంటానంటే మనిషి పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునేదాకా ఈ 5 ఏదైతే అనుకున్నామో, ఆరోగ్యము, డబ్బు, రిలేషన్షిప్స్, లైఫ్ స్కిల్స్, నీ డ్రీమ్స్, ఇంకా కావాలంటే స్పిరిచువాలిటీ, ఈ 5, 6 నీకు ప్రతిరోజు కూడా నీకు క్రెడిట్ కావాలి నీ అకౌంట్లో. నువ్వు ఏం చేసినా, నువ్వు ఎవరితో మాట్లాడినా, నువ్వేమి చదివినా, నువ్వేమి చూసినా, నువ్వేం ఆలోచించినా, ఈ 5, 6 విషయాలు నీకు నీ అకౌంట్లో క్రెడిట్ కావాలి, డెబిట్ కాకూడదు. తెలుసు కదా మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు. సో క్రెడిట్ మనకి క్రెడిట్ కార్డు రావాలి మనకి, మనం ఏం చేసినా కానీ. కానీ మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ థమ్స్అప్ తాగాను, హెల్త్ డెబిటా క్రెడిటా? డెబిట్. ఓకే. సో ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలని ఖర్చు చేసి ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి ఖర్చు చేయటం వేరు. అందులో 100 రూపాయలని 10 భాగాలుగా డివైడ్ చేసి, ఒక 10 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో, ఒక 10 రూపాయలు స్టాక్ మార్కెట్లో, ఒక 10 రూపాయలు గోల్డ్లో, ఒక 10 రూపాయలు ఎంటర్టైన్మెంట్కి, ఒక 10 రూపాయలు సర్వీస్కి అంటే వేరే వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, నిజంగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే, అదే 100 రూపాయలు నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసిన కిక్కు కన్నా ఇలా డివైడ్ చేయటం వల్ల, డైవర్సిఫికేషన్, అలా చేయటం వల్ల వచ్చి కిక్కు వేరే ఉంటుంది. అండ్ ఇంకోటి సార్ మీకు చెప్పటం మర్చిపోయాను, కిక్కు అంటే మన కిక్ సినిమా రవితేజ ఉండదు కదా, కిక్స్. అలానే ఒక సర్వే జరిగింది, అంటే మనుషులకి ఎక్కడ ఎక్కువ బాగా కిక్ వస్తుంది అంటే, మందు తాగటమా, సిగరెట్లు తాగటమా,
ఇంకా ఫుడ్ నచ్చిన ఫుడ్ తింటామా, ట్రావెలింగ్, అలా చాలా చాలా ఉన్నాయి కదా. వాటన్నిటిలో కిక్ హైయెస్ట్ పీక్ బ్రెయిన్లో ఉన్న ఆ వేవ్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తే నిజంగా కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఒక సమస్యలో ఉన్న వ్యక్తికి నువ్వు సహాయం చేసినప్పుడు అతని కళ్ళల్లో వచ్చే ఆనంద బాష్పాలు కానీ, అతను చూపించే అభిమానంలోంచి వచ్చిన కిక్కు ఇంక దేనికి సంబంధం లేదంట. అంత పవర్ఫుల్ అంట. రీసెర్చ్లో షాక్. బీయింగ్ సైకాలజిస్ట్, మీరు సైకాలజీ పేపర్ చదువుతున్నప్పుడు ఇది అంటే చూడండి, అంటే మనకి చాలా మంది ఈ రోజున ద లెజెండరీ ఆల్ గ్రేట్ మిలియనీర్స్ వాళ్ళు 95% వాళ్ళ మనీని ఎందుకు ఇస్తున్నారంటే అదేంటి కోట్లు అంతే కదా. మన ఎవరు వారెన్ బఫెట్, మన టాటాస్, చెప్తున్నా అందరు కూడా, మన జిఎంఆర్ అందరూ కూడా ఏంటి వీళ్ళందరూ కూడా ఎందుకు అంత అమౌంట్ ఇస్తున్నారంటే సర్వీస్లో ఉన్న కిక్ అంత ఉంటుందండి సార్ అది. ఓకే.